హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే మనము లంచ్కి అప్పుడప్పుడు రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాము. ఈవినింగ్ డిన్నర్ టైంలో చపాతీల్లోకి కాంబినేషన్గా ఏం చేయాలో మనకి త్వరగా అర్థం కాదు. అలాంటప్పుడు 10 నిమిషాల్లో చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీగా ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఈ కర్రీని అయితే చేస్తూ ఉంటాను. అంత ఇష్టము నాకు ఈ కర్రీ అంటే. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికి గాను ముందుగా పచ్చిశనగపప్పు ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఒక గంట సేపు ఈ పప్పుని వాటర్లో నానబెట్టుకోండి. ఈ పప్పు ఎంత ఎక్కువగా నానబెట్టుకుంటే కర్రీ అనేది అంత త్వరగా అయిపోతుంది. అలాగే పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు, అప్పటికప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఒక 5 నుండి 10 నిమిషాలు ఈ పప్పుని నానబెట్టుకొని విడిగా ఈ పప్పుని ఉడికించుకొని కర్రీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తగా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో 1 అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ మనకి త్వరగా వేగుతుంది. శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి రెండింటిని ఒకేసారి వేసుకోండి. ఎక్కువ గ్యాప్తో మాత్రం వేసుకోవద్దు. ఇవి త్వరగా వేగడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఉల్లిపాయ కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పప్పు అయితే ఇంకొంచెం ఉడకాలి. కాబట్టి నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ పప్పు ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి మొత్తము ఒకసారి కలుపుకోండి. ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. రైస్, రోటీ, పుల్కా, చపాతీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.